హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ అండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు నేనైతే 1 గ్లాస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకొని 1-2 సార్లు కడుక్కొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఆలుగడ్డలు, క్యారెట్, ఆనియన్స్, టమాటో, 1 స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్, 1.5 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, అలాగే 1.5 స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఆ తర్వాత 1.5 స్పూన్ గీ వేసుకోవాలి. ఇప్పుడు కాస్త కస్తూరి మెంతి నలుపుకొని వేసుకోవాలండి. అలాగే కొంచెం దగడ పువ్వు, అలాగే 2 లవంగాలు, 1 చెక్క, 2 ఇలాచీలు, 1 స్పూన్ సాజీరా, కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ టైంలో కలుపుకోవడం వల్ల ఏంటంటే మసాలాలు బాగా పడతాయండి. అలా బాగా కలుపుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకున్నానండి. అలాగే 1 నిమ్మకాయ పిండుకున్నాను. ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవడం వల్ల ఏంటంటే మసాలాలు, ఆ పెరుగు అవన్నీ బాగా పడతాయండి. మనం ఏవైతే కూరగాయలు వేసుకున్నామో ఆ తర్వాత లాస్ట్కి వచ్చేసరికి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా ఒక 2-3 మినిట్స్ కలుపుకుంటూ ఉండాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసుకోవాలండి. 10-15 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు బౌల్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీ గిన్నెను పెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ గిన్నెలో ఉన్న ఆయిల్ మీకు ఏదైతే కనబడుతుందో అది నేను ఫ్రైడ్ ఆనియన్స్ కోసం యూజ్ చేసిన ఆయిల్ అండి. సో అది 1 స్పూన్ ఆయిల్ ఉంది. అది సరిపోతుందండి మనకి, మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న వెజిటేబుల్స్ని అందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో. ఇప్పుడు నేను ఇంకో స్టవ్ మీద రైస్ బౌల్ అనేది పెట్టుకున్నానండి. అందులో కాస్త కస్తూరి మెంతి వేసుకున్నా, అలాగే బిర్యానీ మసాలాలు ఏవైతే ఉన్నాయో వేసుకున్నానండి. అలాగే 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకున్న తర్వాత 1/2 లెమన్ జ్యూస్ పిండుకున్నానండి. అలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అలా మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ ఉండాలండి. బాస్మతి రైస్ కదా, త్వరగా ఉడికిపోతుంది. సో మనం మధ్య మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలి. ఒక 70% ఉడికినట్టే అండి, రైస్ రెడీ అయినట్టే. ఇప్పుడు మనం బిర్యానీకి కావాల్సిన కర్రీ ఏదైతే ఉందో అదైతే చూసారు కదా, ఇలా ఉడికాక మనం ఒకసారి బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత వీడియోలో చూపించినట్టుగా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం 70% ఉడికించుకున్న రైస్ ఏదైతే ఉందో అది వేసుకోవాలండి. అలా మొత్తం రైస్ వేసుకొని నీట్గా ఈవెన్గా పరుచుకోవాలండి. ఇప్పుడు నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ తీసుకున్నానండి. అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్నాను. బ్రౌన్ ఆనియన్స్ వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి, అస్సలు స్కిప్ చేయకండి. అలాగే మనం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. అలాగే లాస్ట్లో నేనైతే ఎప్పుడు గరం మసాలా వేసుకుంటానండి పైనుంచి. కావాలంటే బిర్యానీ మసాలా కూడా అలా కోట్ చేసుకోవచ్చు పైనుంచి. మనం ఇప్పుడు ఏదైతే చేసుకున్నామో అదంతా స్టవ్ ఆఫ్ చేసుకొని చేసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనం వాడిన ప్యాన్ ఏదైతే ఉందో అది స్టవ్ మీద పెట్టుకొని ఆ తర్వాత బిర్యానీ గిన్నె అనేది పెట్టుకోవాలండి. అండ్ పైనుంచి కాస్త నెయ్యి కూడా వేసుకున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 10-20 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోవాలండి. అలా దమ్ చేసుకుంటే వెజ్ బిర్యానీ రెడీ అయినట్టే. ఇప్పుడు బిర్యానీ గిన్నెని తీసుకొని పక్కన పెట్టుకున్నాను. నాకైతే వెజ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి. అలా అని నేను బయట తినను, ఇంట్లోనే చేసుకుంటాను. కష్టమైనా సరే ఇంట్లోనే చేసుకొని తింటానండి. సో మీరు ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.